సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. వివిధ రంగాల్లో ప్రముఖులుగా ఉన్న వ్యక్తులు ఆయా రంగాలలో వచ్చే ఆదాయం కాక అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కేవలం డబ్బు కోసం ఏది పడితే అది ప్రమోట్ చేయడంలోనే చిక్కులు ఏర్పడుతున్నాయి. పాన్ మసాలాల ఉత్పత్తులకు హిందీ హీరోలు ప్రచారం చేయడం విమర్శలకు గురైన విషయం తెలిసిందే. తాజాగా సినీ హీరో మహేష్ బాబు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి చేసిన ప్రచారం ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్ల వ్యవహారంలో ఈడీ అధికారులు సినీ హీరో మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. యాడ్స్ లో నటించినందుకు 3.4 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ప్రచారం చేసినందుకు 2 కంపెనీల నుండి మహేష్ బాబు నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 5.9 కోట్లు తీసుకున్నారని, 3.4 కోట్ల నగదు, 2.5 కోట్ల రూపాయలను ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. కాగా ఈ నెల 16న హైదరాబాద్లో సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్లలో ఈడీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్లలో ఈడీ అధికారులు చేసిన సోదాల్లో భాగంగా సికింద్రాబాద్లో బోయినపల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తా ఇంట్లో కూడా భారీగా నగదును సీజ్ చేశారు. సాయి సూర్య సురానా కార్యాలయాల్లో పలు డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కొన్ని రోజుల క్రితమే సాయి సూర్య డెవలపర్స్కు చెందిన సతీష్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వట్టినాగులపల్లిలో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి సతీష్ మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీస్ కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్పై ఈడీ విచారణ చేపట్టింది. సురానా సంస్థ పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. సురానా గ్రూప్ 3 బ్యాంకులకు 3,986 కోట్లు ఎగ్గొట్టింది. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంపై సిబిఐ 3 కేసులు కూడా నమోదు చేసింది. గతంలో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన 113.32 కోట్ల రూపాయల విలువైన చరాస్తులను తాత్కాలికంగా ఈడీ అధికారులు జప్తు చేశారు. దారి మళ్లించిన నిధులలో కొంత భాగాన్ని వివిధ బినామీ కంపెనీల పేర్లలో చిరాస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్లు ఈడీ అధికారులు నిర్ధారించారు. సురానాకు అనుబంధంగా సాయి సూర్య డెవలపర్స్ పనిచేస్తుంది. 2021 ఫిబ్రవరిలో సురానా కంపెనీలో జరిగిన ఈడీ సోదాల్లో మొత్తం 11.62 కోట్ల విలువైన బంగారం నగదును సీజ్ చేశారు. సురానా గ్రూప్ అనుబంధ సంస్థలపై పిఎంఎల్ఏ కేసు కూడా నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు దాడులు చేశారు. సురానా ఇండస్ట్రీస్ లిమిటెడ్, సురానా కార్పొరేషన్ లిమిటెడ్, సురానా పవర్ లిమిటెడ్ కంపెనీల 2 ప్రమోటర్లు, ఇతర అనుబంధ సంస్థలపై పిఎంఎల్ఏ కింద ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో కంపెనీ ఎండీ దినేష్ చంద్ సురానా, విజయరాజ్ సురానా, డమ్మీ డైరెక్టర్లు ఆనంద్ ప్రభాకర్లను 2022లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా మరోసారి సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో అధికారులు సోదాలు చేశారు. 3 ప్రభుత్వ రంగ బ్యాంకులకు 3,986 కోట్లు సురానా గ్రూప్ పుచ్చుటోపీ పెట్టింది. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో మొండి బకాయిలుగా కంపెనీ మారింది. బ్యాంకులకు రుణాలు చెల్లించకపోవడంపై బెంగళూరు సిబిఐ 3 కేసులు కూడా నమోదు చేసింది. దారి మళ్లించిన నిధులలో కొంత భాగాన్ని వివిధ బినామీ కంపెనీల పేర్లలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్లు ఈడీ అధికారులు నిర్ధారించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.